హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం రవ కేసరి చేసుకుందాం. అమ్మవారికి ప్రసాదం. ఒక గిన్నెలో 1 కప్పుతో 4 కప్పులు నీళ్లు పోసి వేడి చేసుకుందాం. నీళ్లు పోసి బాగా మరిగించండి. ఒక పక్కన పెట్టి స్టవ్ మీద ఇంకొక బాండీ పెట్టుకుని వేడి చేయండి. అంటే 1 కప్పు రవ్వ, 1 కప్పు పంచదార వేస్తున్నాను. 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార, 4 కప్పులు నీళ్ళండి. వేడైన తర్వాత 1 స్పూనున్నర నెయ్యి వేసి, దీంట్లో చేసుకున్న నెయ్యి అండి, నెయ్యి వేసి వేడి చేయండి. వేడైన తర్వాత ఆ కప్పు రవ్వ పోసి బాగా ఫ్రై చేసుకుందాం. ఉండలు లేకుండా బాగా ఫ్రై చేయండి. మాడకూడదండి, స్లోగా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. హైలో పెట్టేస్తే మాడిపోతుంది, రవ్వ వేగదు. అందుకని సిమ్లో పెట్టి నిదానంగా వేయించండి. శ్రావణ మాసం వచ్చింది కదా, మంగళవారాలు, శుక్రవారాలు అమ్మవారికి ప్రసాదం పెడతానికి ఇలాంటివి బాగుంటాయి. ఈజీగా 10 నిమిషాల్లో చేసి పెట్టచ్చు. మరిగించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, కొంచెం కొంచెం పోస్తూ కలపండి. సగం పోసాను. బాగా కలిపి మిగతా సగం పోసుకొని కలుపుతూ ఉండండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. మిగతా నీళ్ళు కూడా పోసి బాగా కలపండి. ఈ ప్రసాదం నేను సాయిబాబా గుడి దగ్గర ఒక అన్న చేస్తూ ఉండేవాళ్ళండి. టూటీ ఫ్రూటీ వేసి అన్నదానం కోసం సాయిబాబా గారికి ప్రసాదం కింద ఎంతో టేస్టీగా ఉండేది. మన ఇంట్లో చేసుకుంటే ఇలా ఎందుకు రాదు అని నేను చాలాసార్లు అనుకున్నాను. ఒకరోజు వెళ్ళి అన్నని అడిగాను. అడిగితే, అమ్మ చెప్పడానికి అర్థం కాదు, ఒకసారి నేను చేసేటప్పుడు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది, రండి నేను చేసేటప్పుడు అన్నారు. వెళ్ళి చూసి నేర్చుకున్నాను నేను ఇది. తర్వాత యాజ్ టీజ్ వచ్చింది. 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార వేసి కలుపుకుంటున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మనం చెప్పిన దానికన్నా చూసి చేస్తే అర్థమవుతుందండి బాగా. అన్నదానంలో అందరికీ జీడిపప్పు, కిస్మిస్లు ఇవన్నీ వేయటం కష్టం కదండి, వేల మందికి చేస్తూ ఉంటారు కదా. అందుకని అన్న టూటీ ఫ్రూటీ వేశారు. నేను ఫస్ట్ టైం తిన్నాను, ఎంతో టేస్టీగా ఉంది. అందుకని యాజ్ టీజ్ చేసి చూపిస్తున్నాను నేను. ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలపండి. నెయ్యి బాగుంటేనే రవ కేసరి టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువ శాతం ఇంట్లో చేసిన నెయ్యి వాడటానికి ట్రై చేయండి, లేదంటే ప్యాకెట్ నెయ్యి తెచ్చి వాడండి. లేనప్పుడు ఏం చేద్దాం, ఇంట్లో చేసిన నెయ్యి అయితే బాగా టేస్టీగా, స్మెల్ కూడా బాగుంటుంది. బాగా కలుపుతూ ఉండండి, ఉండలు లేకుండా, అడుగంటకుండా. మందపాటి బాండి ఏదైనా పెట్టుకుంటే మీకు సేఫ్. స్టీల్ బాండి అలాంటివి అయితే అడుగంటు తీయండి. కొంచెం యాలక్కాయ పొడి 1 పావు స్పూన్ వేసాను. మేము స్వీట్ తక్కువ తింటామండి, లైట్గా ఎవిటేయకుండా లైట్గా తింటాము. అందుకని 1 కప్పు రవ్వకి 1 కప్పు మాత్రమే పంచదార వేసాను. ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 2-3 స్పూన్లు యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. స్వీట్ ఎవిటేయకూడదండి, లైట్గా తినే కొద్ది తినాలనిపించేలా ఉండాలి. అందుకని నేను సరిపోను వేసాను. లాస్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి టూటీ ఫ్రూటీ యాడ్ చేయాలి. ఈ స్వీట్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, కలర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చేసి అమ్మవారికి పెట్టి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి చేసుకుని తిని తీరాల్సిందే మీరు, ఆ టేస్ట్ ఆస్వాదించండి.